హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బాగా మాడిపోయిన ఒక ప్యాన్ లేదా ఒక దబ్రని ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మనం వంట చేస్తున్నప్పుడు ఏదైనా మర్చిపోయినప్పుడు, అంటే వంట చేసే టైంలో మనం మర్చిపోయినప్పుడు స్టవ్ మీద పెట్టిన ప్యాన్ లేదా దబ్ర అనేది మాడిపోతుంది. అప్పుడు దాన్ని క్లీన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, అంటే అది త్వరగా క్లీన్ అయితే కాదు. ఫ్రెండ్స్, అలాంటి ప్యాన్ని ఎలా ఈజీగా క్లీన్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్, ఏదైతే ప్యాన్ అనేది మాడిపోయిందో అందులో వాటర్ అనేది ఫిల్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఒక కప్ డిటర్జెంట్ లేదా 2 స్పూన్స్ డిటర్జెంట్ అందులో వేసి స్టవ్ ఆన్ చేసి ఒక 15 మినిట్స్ వరకు దాన్ని బాగా బాయిల్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత బాయిల్ అయితే చేసిన తర్వాత ఆ వాటర్ని పారబోసేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఒక స్పూన్తో ఆ ప్యాన్ అంతా కూడా బాగా క్లీన్ అయితే చేసేయండి. బ్లాక్ కలర్గా ఒక సబ్స్టెన్స్ అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు యూస్ చేసే సోప్ లేదా లిక్విడ్ డిటర్జెంట్ ఏదైతే ఉంటుందో దాంతో మీరు క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా చేసినట్లయితే ఏదైతే మాడిపోయిన ప్యాన్ అనేది ఉంటుందో అది క్లీన్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు వంట చేసేటప్పుడు ఈ విధంగా అయితే ఈ టిప్ అనేది ఫాలో చేసి చూడండి. ఫ్రెండ్స్, మీరు ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన టిప్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఇటువంటి మరిన్ని కిచెన్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.